పేదల కడుపులో అన్నం పెట్టాలా లేదా అధికారుల అహంకారానికి సబ్మెరైన్ పెట్టాలా అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి రక్షణ ఖర్చు 2.12 ట్రిలియన్ రూపాయలు. ఇది గత ఏడాది కంటే 16% ఎక్కువ. కానీ పేదలకు ఇచ్చే బెనజీర్ ప్రోగ్రాం మాత్రం అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి పాక్కు ఇక సూచన చేసింది, ఖర్చు తగ్గించుకోమని చెప్పింది. కానీ ఆ తగ్గింపు పేదల పొట్ట మీదే పడుతోంది. రక్షణ ఖర్చుకు మాత్రం తగ్గింపు లేదు, పెంపే ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే 5వ అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశం. జెట్లున్నాయి, సబ్మెరైన్లున్నాయి, అణుబాంబులు ఉన్నాయి. కానీ ఆ బాంబుల గోడ దాటితే వాస్తవం ఖాళీ కడుపే. దేశంలోని 36% కుటుంబాలు ఆహార భద్రత లేకుండా ఉన్నాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చెప్తోంది. ఒకవైపు అణుశక్తి, మరోవైపు ఆకలి బాధలు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ దుస్థితి. ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు అణుబాంబు పనికొస్తుందా? జ్వరం వచ్చిన పసివాడికి సబ్మెరైన్ మందులిస్తుందా? పాఠశాలకు వెళ్లలేని చిన్నారికి జెట్ రెక్కలిస్తుందా? లేదు కదా. నిజమైన రక్షణ ఆహారం మాత్రమేనండి. నిజమైన ఆయుధం కూడా అదేనండి. పేదవాడి కడుపు నింపడం ఏ అణ్వాయుధం కన్నా గొప్పది కాదు కదా. పల్లెపిల్ల పాఠశాలకు వెళ్లడం ఏ జెట్ కన్నా విలువైనది కూడా కాదు. తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీరు ఆగిపోవడం ఏ సబ్మెరైన్ కన్నా బలమైనది కాదు. కానీ పాకిస్తాన్ నేడు తన ప్రజలకే వ్యతిరేకంగా మారిపోయింది. జెట్లు, సబ్మెరైన్లు కొంటోంది, అణు వ్యవస్థలు మెరుగుపరుస్తోంది. కానీ పేదవాడికి ఒక్క ముక్క రొట్టె ఇవ్వడం లేదు. ఇది ప్రజల గుండెల్లో మంటలు రగిలించే పాపం. ఆకలితో బాధపడే జనసమూహం తిరుగుబాటుగా మెలిగితే ఆ అణుబాంబు కూడా రక్షించదు. దేశానికి నిజమైన భద్రత కడుపు నిండితేనే వస్తుంది. ఆకలిని జయించినప్పుడే శాంతి వస్తుంది. ఆహారమే నిజమైన అణ్వాయుధం, భరోసానే నిజమైన సబ్మెరైన్, విద్యనే నిజమైన జెట్. ఈ మార్గం పట్టకపోతే భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే పచ్చి నిజం.